బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి విషం కక్కుతూ ఉన్నారు. అనవసరంగా తనకు తానే చాలా పెద్దగా ఊహించుకొని భారత్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. భారత్ చేసేటువంటి చర్యలకు, భారత్ మాట్లాడే మాటల్ని పూర్తిగా తనకు అనుగుణంగా మార్చుకుంటూ తనకు తానే పెద్దగా ఊహించుకొని ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మళ్ళీ కారు కూతలు కూస్తూ ఉన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్. సో భారత్ ఇచ్చేటువంటి ఆ నిధులతోనే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. కాబట్టి భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేయాలని చెప్పి మొదటిగా వార్నింగ్ ఇచ్చారు. ఏమాత్రం తగ్గలేదు భారత్. మా ఇష్టం అది, మేము ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, మేము ఎక్కడి నుంచి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ రకంగా మా భారతీయ ప్రజలకి కొంత ఇబ్బంది లేకుండా తగిన ధరల్లో ఉంటాయి, ఇన్ఫ్లేషన్ రాకుండా ఉంటుంది, మాకు ఎవరి దగ్గర గిట్టుబాటు అయితే అక్కడ కొనుక్కుంటామన్నట్టుగా చాలా స్పష్టంగా తెలియజేసింది. అంతకంటే ముందు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ పైన టారిఫ్ పెంచే కంటే ముందే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధంలో భారత్ని అవమానపరిచే విధంగా భారత్ కేవలం నేను ట్రేడ్ చేస్తానని చెప్పడం మూలంగానే పాకిస్తాన్తో యుద్ధం ఆపేసింది. అంటే భారతీయ ప్రజల్ని చంపేసి భారతీయ ప్రజల యొక్క రక్తాన్ని నిలదీసినటువంటి దుర్మార్గులని అంతమొందించే ప్రయత్నంలో భారత్ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళంతా మోకరిల్లిపోయి మమ్మల్ని కాపాడండి అని చెప్పి పాకిస్తాన్ భారత్ కాళ్ళ బేరానికి వస్తే అయినా వినిపించుకోకుండా మేము కొన్ని సందర్భాల్లో అక్కడి ప్రజలను దృష్టిలో పెట్టుకొని భారత్ కూడా ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ దీన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. నేను చెప్పడం మూలంగానే, నేను ట్రేడ్ చేస్తానని చెప్పడం మూలంగానే భారత్ ఈ నిర్ణయానికి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ భారత్ని కించపరిచే విధంగానే ప్రయత్నం చేస్తున్నాడు. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతే చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పి మనపై ఉన్నటువంటి టారిఫ్ రేట్ని 25% పెంచి మళ్ళీ అదనంగా 25% పెంచుతాను అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రజెంట్ భారత్ పైన దాదాపుగా 50% టారిఫ్ని ఆయన ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రకంగా చెప్పడం మూలంగానే, మనం ఈ రకంగా చేయడం మూలంగానే 50% టారిఫ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనతో ఆల్రెడీ ఉన్నాడు. ఇంకా పెంచుతానని చెప్తున్నాడు. 25%కి 25% జోడించి 50% ఇంప్లిమెంట్ చేస్తూనే ఇంకో 25% కూడా పెంచబోతున్నాను, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి అక్కడ మీడియాలో మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఫైనల్గా నేను ఈ రకంగా కఠినాత్మకంగా నిర్ణయం తీసుకోవడం మూలంగానే భారత్ వెనక్కి తగ్గింది, భారత్ ఈ రకంగా వెనక్కి తగ్గిపోయి భారత్ మళ్ళీ మేము ట్యాక్స్ని పూర్తిగా రద్దు చేస్తున్నామంటోంది. ఆయన ఎలా ఊహించుకుంటున్నాడంటే, తానే ఒక దైవం, తానే ఒక పెద్ద వ్యక్తి, తానే ఒక భూలోకం నుంచి వచ్చిన వ్యక్తి, భూలోకం నుంచి కాదు డైరెక్ట్గా ఆకాశం నుంచి ఓడిపడ్డటువంటి వ్యక్తి, నా అంతటి గొప్ప లేడు, నా అంతటి ప్రతిభావంతుడు లేడు, నా అంతటి ఒక తెలివిపరుడు లేడు అని చెప్పినట్టుగా భావిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, నేను భారత్ని భయపెట్టాను, భారత్ని భయపెట్టడం మూలంగానే రష్యా నా దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చింది, రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేయడం కోసం ఒప్పుకుంది ఒక మాట. భారత్ని భయపెట్టడం మూలంగానే ఇప్పుడు భారత్ భయపడిపోయి మన పైన అత్యధికంగా సుంకాలు విధించినటువంటి భారత్ ఇకపై మనపై పూర్తిగా టారిఫ్ని ఎత్తేస్తోంది. ఆయన ఎలా ఊహిస్తున్నారంటే, ఇక భారత్ భయపడిపోయి భారతే అన్ని దేశాల కంటే మన దగ్గర నుంచి టారిఫ్ ఎక్కువగా వసూలు చేస్తోంది. అమెరికన్ ప్రోడక్ట్స్ ఏమైనా కనుక భారత్లో అమ్మాల్సి వస్తే ఆ ప్రోడక్ట్స్ పైన అత్యధికంగా టారిఫ్ విధిస్తోంది భారతే అన్ని దేశాలతో పోలిస్తే. అటువంటి భారతదేశాన్ని నేను భయపెట్టిన తర్వాత ఇప్పుడు భారతదేశం అమెరికా ప్రోడక్ట్స్ని ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు. మొత్తం ట్యాక్సే లేదుగా, ట్యాక్సే లేదు. భారత్ వెనకడుగు వేసింది. మనం భయపెట్టడం మూలంగా భయపడిపోయి వెనకడుగు వేసి ఇక కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మనం చెప్పిందల్లా ఇప్పుడు భారత్ వింటుంది అనే ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఆంక్షల మోత మోగించలేరు, అప్పుడే భయపడిపోయింది భారత్ అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. 25%, 50% టారిఫ్లు శాంపిల్లు మాత్రమే, ఇంకా ఎక్కువగా విధిస్తాను, రెండో విడత మూడో విడత టారిఫ్లు ఇంకా బాకీ ఉన్నాయి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకమునిపే భారత్ భయపడిపోయింది. భారత్ భయపడిపోయి తమపై విధించేటువంటి టారిఫ్లు మొత్తాన్ని కూడా రద్దు చేసింది, కంప్లీట్గా క్లోజ్ చేసుకుంది. ఇండియా ఇప్పుడు బతిమాలుతోంది, దయచేసి తగ్గించండి అయ్యా, మా పైనటువంటి టారిఫ్లను తగ్గించండి అని చెప్పి ఇండియా ఇప్పుడు మనతో కాళ్ళ బేరానికి వచ్చిందని ఒక దురుద్దేశంతో, ఒక పిచ్చి ఆలోచనతో, ఒక మూర్ఖత్వపు ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక చైనా, రష్యా, నార్త్ కొరియా, అమెరికాపై కుట్రలు ఉన్నాయని చెప్పి, వీళ్ళంతా కుట్రలు చేస్తున్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు.
అమెరికా జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాలని కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే నార్త్ కొరియా కిమ్ చాలా స్ట్రైట్గా డొనాల్డ్ ట్రంప్ నువ్వేం చేసుకుంటావో చేసుకో, నిన్ను డెఫినెట్గా ఢీ కొట్టేది నేనే అనే రకంగా చాలా సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ కూడా ఉక్రెయిన్ యుద్ధంతో నేను ఆపడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను పెట్టే కండిషన్స్ ఒప్పుకోవాలన్నాడు. ఈ కండిషన్స్ ఉక్రెయిన్ ఒప్పుకోకపోయేసరికల్లా ఇక మీరు కొట్టక చావండి, బట్ నా దగ్గర వ్యాపారం చేయండి అన్నట్టుగా ఉక్రెయిన్తో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని బ్రిటన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉక్రెయిన్కి ఆయుధ సామాగ్రి అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. బ్రిక్స్ దేశాలన్నీ ఏకమవుతున్నాయి. చైనా వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వేదికగా అమెరికాకి వ్యతిరేకంగానే కొన్ని అక్కడ పవనాలు వీచాయి, గాలులు వీచాయి. ఇక బ్రిక్స్ దేశాలన్నీ కూడా భారత్నే గర్వంగా భారత్ గౌరవాన్ని తీసుకొని బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఇండియన్ కరెన్సీలోనే మేము ట్రేడ్ చేస్తామని చాలా బాహాటంగా చెప్పుకొచ్చాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాల్లో భారత్ అమెరికా ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తుకి ఎదుగుతూ కనబడుతోంది. ఇక జీర్ణించుకోలేక ఓర్చుకోలేక మళ్ళీ మనం భయపడిపోయి ఆయన పెట్టేటువంటి ఆ బెదిరింపులకి, కారు కూతలకి, పిచ్చి కూతలకి భయపడిపోయి మనమంతా ఆయన ముందు మోకరిల్లిపోయామని, మనం భయపడిపోయి సుంకాలను తగ్గించామని, రిక్వెస్ట్ చేస్తున్నామని, బతిమలాడుకుంటున్నామని చెప్పి పిచ్చి ప్రేలాపనలు, ఆలాపనలు, పిచ్చి ప్రవర్తనతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మూర్ఖత్వాన్ని, తనటువంటి ఆ బాలకాల్ని, సెనెటిల్ అనేటువంటి వ్యక్తిని మరోసారి రుజువు చేసుకున్నారు ఆయన. సో ట్రంప్తో విభేదాలు భారత్కు లాభమా నష్టమా అని అంటే 47% మంది లాభం అంటున్నారు, 53% మంది నష్టం అని అడుగుతున్నారు. సో ఇక్కడ నష్టం ఏంటి? మన దగ్గర ఉదాహరణకి మళ్ళీ ఐ డూ వాంట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బనానా. నేను అరటిపండు గురించి మరో ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను, బికాస్ ఇదైతే మీ అందరికీ అర్థమవుతున్నటువంటి ఉదాహరణగా నేను తీసుకుంటూ ఉన్నాను. సో మన దగ్గర డజన్ అరటి పండ్ల ధర 50 నుంచి 60 రూపాయలుగా ఉంటే, మన దగ్గర ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి అత్యధికంగా ఈ అరటి పండ్లని సాగు చేసేటువంటి మొదటి దేశం భారత్ మాత్రమే. సో డెఫినెట్గా ఏ దేశాలైనా కూడా ఫ్రూట్ జ్యూస్కో, మిల్క్ షేక్స్కో, తినడానికో దేనికో రకంగా అరటిపండు వాడుతూనే ఉంటారు. కాబట్టి అమెరికాలో వాల్మార్ట్ అనే సంస్థ అరటిపండ్లను దిగుమతి చేసుకొని అక్కడ ప్రజలకి అమ్ముతూ ఉంటుంది. సో మన దగ్గర నుంచి ఆల్రెడీ ఇక్కడ టారిఫ్ పెంచేశాడు కాబట్టి, 50% టారిఫ్ పెంచాడు కాబట్టి ధర పెరిగింది ఒకే ఎత్తు. అయితే అక్కడ ఆల్రెడీ వాల్మార్ట్ అనే సంస్థ అరటిపండ్ల పైన 20% ప్రైస్ని పెంచేసింది. అంటే మన దగ్గర ఆ 50 రూపాయల నుంచి 60 రూపాయలు దొరికేటువంటి డజన్ అరటిపండ్లు ఈ ట్యాక్సులు పెంచుతూ వెళ్తూ ఫైనల్గా కన్స్యూమర్ తినేటువంటి ఆ ప్రోడక్ట్ వెళ్ళేసరికల్లా, అమెరికన్స్ తినేసరికల్లా, అమెరికా చేతులకు వెళ్ళేసరికల్లా దాని ధర ఒక్క అరటిపండుకి 60 రూపాయలు అవుతోంది. అంటే మూర్ఖత్వపు చర్యల నేపథ్యంలో టారిఫ్లు పెంచి తన కొరివితో తలగొక్కున్నాడు కదా, తన గోతిని తానే తీసుకొని గోతిలో పడిపోయే పరిస్థితి డొనాల్డ్ ట్రంప్కి ఎదురైంది కదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాల్లో రైస్ మన దగ్గర నుంచే వెళ్తుంది, వీట్ మన దగ్గర నుంచే వెళ్తుంది. ఇలా అత్యధికంగా తినుబండారాలకు సంబంధించి తినేటువంటి ఆహార పదార్థాలు అత్యధికంగా, ఇంకా చెప్పాలంటే మీట్ కూడా వెళ్ళేది మన దగ్గర నుంచే. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాలు ఇట్లా వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఎక్స్పోర్ట్స్ రూపాయలు అమెరికాకు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి మనం కొంత లాభపడితే పడుతున్నామేమో, కానీ దీని తర్వాత పర్యవసానం అమెరికా ఎలా ఉన్నాయంటే, మనం అమెరికా కాకపోతే ఇంకేదైనా దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇంకేదైనా దేశాల నుంచి మనం బిజినెస్ ప్రయత్నం చేయొచ్చు. కానీ అటు అమెరికాకి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ఇండియా తప్ప వేరే దగ్గర నుంచి బనానా వచ్చే అవకాశం ఉందా? మీట్ ఇండియా దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉందా? సో ఇలా ఈ రకంగా అంతో ఇంతో భారత్ అత్యధిక శాతంగా అక్కడ ఆహారానికి కారణమవుతోంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొరివితో తలగొక్కొని అక్కడ ఆహారం కోసం అలమటించేటువంటి పరిస్థితులకు దారితీస్తున్నారు. అనవసరంగా నవ్వుల పాలవుతున్నారు. ఏకంగా అక్కడ రిచర్డ్ వోల్ఫ్, అమెరికన్ ఆర్థికవేత్త, ఆయన భారత్ని ఏనుగుతో, అమెరికాని ఎలకపిల్లతో పోల్చాడు. సీమ్స్ లైక్ ఎలిఫెంట్ ఫైటింగ్ విత్ ర్యాట్ అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అంటే ఆయన ఉద్దేశంలో ఎలకతో ఏనుగు ఫైట్ చేస్తోంది, ఎలుక వెళ్ళి ఏనుగుతో ఫైట్ చేస్తోంది. ఏనుగు మనని ఒక రకంగా పోల్చడం గల ప్రధాన కారణం అత్యధిక జనాభా. ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉంది మన దగ్గర, అత్యధికంగా యూత్ పాపులేషన్ ఉంది మన దగ్గర, అత్యధికమైనటువంటి ఒక